తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. చదువు చెప్పే ప్రొఫెసర్ కామాంధుడిగా మారి ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని ప్రెగ్నెంట్ చేశాడు. మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి కూడా విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేసి వేధింపులకు దిగాడు. దీంతో విద్యార్థిని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేసింది. అంతర్గత విచారణ జరిపి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు బాధితురాలతో ఫిర్యాదు చేయించాలని సూచించారు. ప్రస్తుతం బాధితురాలు సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒరిస్సాకు వెళ్లిపోయింది. లైంగికంగా వేధించిన ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్సిటీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రసిద్ధి చెందిన సాంస్క్రిట్ విద్యాపీఠంలో ఈరోజు ఒక దళిత విద్యార్థిని అతి కిరాతకంగా ఈరోజు విద్యాబుద్ధులు నేర్పించి పాఠాలు చెప్పి వాళ్ళని మంచి భవిష్యత్తుకి మార్గాలు చూపించినటువంటి ఒక ప్రొఫెసర్లు ఈరోజు ఒక దళిత విద్యార్థిని అతి కిరాతకంగా లైంగికంగా వేధించారు. ఇది ఆలస్యంగా బయట వచ్చింది. ఎవరైతే లైంగికంగా వేధించి ఇబ్బంది పెట్టారో అతని దగ్గర కొన్ని ఫోటోలు సాక్ష్యాధారాలు తీసుకొని మరొక ప్రొఫెసర్, ఇలా ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లు, కేవలం ఒక ప్రొఫెసర్ పేరు మాత్రమే లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి పేరు మాత్రం బయటకు వచ్చింది. అతన్ని చట్టప్రకారంగా సస్పెండ్ చేసినాము, అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం. ఒకవైపు యూనివర్సిటీ అభివృద్ధి కొరకు లక్షల కోట్ల రూపాయలు ఫండ్లు రిలీజ్ చేస్తున్నారు. 20 లక్షల తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. చదువు చెప్పే ప్రొఫెసర్ కామాంధుడిగా మారి ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిన్న ఒక ఘటన జరగడం యావత్ రైట్ నారాయణ, ఆ విద్యార్థిని ఏం చెప్తుంది? విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన ఆ ప్రొఫెసర్లు ఎక్కడున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? కాలేజ్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఎస్దీప్గా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అంటే యూనివర్సిటీలోని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పైన ఓ ఉపాధ్యాయుడు, అంటే లెక్చరర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని మాయమాటలతో లోపరుచుకుని ఆ అమ్మాయి పైన లైంగిక దాడి చేసినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అంటే ఆ యొక్క విద్యార్థిని, ఆ యొక్క అధ్యాపకుడు ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ కుమార్, వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో మరొక ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఆ యొక్క వీడియోలను కూడా తీసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసినట్లుగా కూడా పోలీసులు విచారణలో తేటతెల్లమైంది. దీనిపైన ఇప్పటికే ఎవరైతే ఆ యొక్క యూనివర్సిటీ వీసీ కృష్ణమూర్తి ఉన్నారు, అదే విధంగా ఆ యొక్క యూనివర్సిటీ రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా కూడా వాళ్ళిద్దరు ఫిర్యాదు మేరకు వెస్ట్ పోలీస్ స్టేషన్ లో కూడా ఆ యొక్క ఇద్దరు ప్రొఫెసర్ల పైన 4 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ యొక్క ఎవరైతే నిందారోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ప్రొఫెసర్ సంబంధించిన సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొని వాటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించి ఆ యొక్క వీడియోల యొక్క వాళ్ళ దగ్గర ఏమున్న డేటా కూడా రికవరీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఆ బాధితురాలు ఉందో ఆ అమ్మాయిని ఇప్పుడు ఒడిశాకు కూడా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. ఆ అమ్మాయిని కూడా ఇక్కడికి రప్పించి ఆ అమ్మాయి దగ్గర కూడా వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. దీపిక. రైట్ నారాయణ, థ్యాంక్ యూ.